వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापहा ఒక సూర్యుండు సమస్త జీవులకుతానుకొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై వప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం నవంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి పరిస్థితి ఎవ్వరు చెప్పే పరిస్థితుల్లో లేదు. మకర రాశికి నుంచి ఏలినాడు శని అయిపోయింది అనుకుంటున్నారు. మార్చి 30న శని వక్రించాడు. దాదాపు మకర రాశికి ద్వితీయంలో ఉన్న ఫలితాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి దీనివల్ల చాలా బాధలు ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. శనిని పూజించాలి, శనికి అభిషేకం చేయాలి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. మరి రవి బుధులు కలిసి ఉన్నారు, వ్యాపారం బాగుంటుంది. రవి బుధ కుజులు ఏకాదశిలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి కానీ, ఇల్లు కట్టుకుండే వాళ్ళకి కానీ, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఎదురంటూ లేదు. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది. గురువు కూడా బాగున్నాడు. వివాహం కావడానికి కానీ, ఉద్యోగానికి కానీ అన్ని విధాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా పూర్తిగా బాగుంది. అన్ని రకాల వ్యాపారాలకు బాగుంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మరి విదేశీ వ్యాపారాలు ఇవన్నీ బాగున్నాయి. వ్యవసాయదారులకి మీకు ఇష్టం వచ్చిన పంట వేస్తే ఖచ్చితంగా పంట పండుతుంది. కానీ శని వల్ల మాత్రం పూర్తిగా అపకారం జరగబోతోంది. కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి, ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. ఈ నెలల్లో ప్రతి సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, మహాశివరాత్రి ఈ రోజుల్లో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మరి బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయండి. తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ చేస్తే ఈ శనిని ఉంచే వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయి అని చెబుతూ ఉన్నాను. అశ్రద్ధ చేయొద్దు. అంతా బాగుంది, అన్ని రకాల బాగుంది. వివాహం అవుతుంది, డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదిస్తున్నాను అని పైన చూడొద్దు. నడిచేటప్పుడు కింద చూసి నడిస్తే దెబ్బ తగలదు, పైన చూసి నడిస్తే బోర్ల పడతాం. మరి ఐశ్వర్యం అట్లా చేస్తుంది. మంచి ఐశ్వర్యం వచ్చే రోజులు, బాగా డబ్బులు వచ్చే రోజులు, అన్ని విధాలా బాగుండే రోజులు. ఇట్లాంటి రోజుల్లో ఈయనేంద్రా తప్పుడు మాటలు చెబుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు. శని మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని కట్టి కొడుకుతాడు. కాబట్టి శనికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఆవుకు ఆహారం పెట్టడం, మరి అన్నదానం చేయటం ఇట్లాంటివి చేసుకొని శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఈ మకర రాశి వాళ్ళకి సమస్య లేకుండా బాగుంటుంది. ముఖ్యంగా
మరి బుధాదిత్య యోగం, రవి బుధుడు ఏకాదశిలో ఉంటే చాలా మంచి టైము. మంచిని మంచిగా ఉపయోగించుకోవాలంటే 10 మంది పక్క వాళ్ళు ఉన్నారు, బాగా కసరత్తు చేసిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక్కడు 10 మందిని కొడతాడు. 9 గ్రహాలకి కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు శని కనపడుతున్నాడు, రాహుకేతువు కూడా కనపడుతున్నారు. ఈ 3 గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలను గురించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పదు, నేను చెప్పిన దేవతారాధన తప్పదు. కష్టం బాగా వచ్చినప్పుడు ఎవడు దిక్కులేడు, దేవుడు దిక్కు చూడాల్సిందే, దేవుడి వల్లనే బయటపడాల్సిందే అనుకుంటాడు. ఎవరు కన్న బిడ్డలు కూడా ఉపయోగపడరు కష్ట టైంలో, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి దైవారాధన చేయండి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. సరే, నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పను ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరంలా. నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి, ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక, బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. మరి రాజకీయ నాయకులు కానీ, మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు, మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు, ఏం తిన్నావు, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు.
మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, ఇద్దరినో ముగ్గురినో పిల్లలను కన్నావు, నీ దారిన ఉద్యోగం చేసే పిల్లలను నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కడుని మెరిగింది, చెరగొడుతో ఇద్దరు వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు, ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయినా బాగానే ఉంటుంది. ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు, దేవతా పూజలు జరగాలి. అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అని ఉంది. వంశపారంపర్యంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దామనుకున్నాను. వాళ్ళ టైము చాలలేదు, నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు. ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి. ఇది తప్పనిసరిగా వేయాలి. ప్రతి వాళ్ళు అవలంబించాలి. భర్తని భార్య, భార్యను భర్త, అత్తమామల్ని కోడలు, తల్లిదండ్రుల్ని కొడుకు జాగ్రత్తగా చూడటం, వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం, పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉండటం, వీటి తర్వాత దేవతా పూజలు. ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా, నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏవైనా ఉంటే మానుకోవాలి. మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు. ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి. ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి. అందరూ వినాలి, దీన్ని అవలంబించాలి. స్వస్తి.